మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయట్రీ. ఈరోజు మీకోసం మరో పోయం. రంగుదేముంది, రుచిగానే ఉంటాయి నేరేడు పళ్ళు. ఐ రిపీట్, రంగుదేముంది, రుచిగానే ఉంటాయి నేరేడు పళ్ళు. ఇదండి పోయం. ఈ పోయం చదివిన తర్వాత అలా అలా మనం దాని లోపలికి వెళితే దీని యొక్క గాఢత, అనుభూతి గాఢత, దీనిలో ఉన్నటువంటి లోతుపాతులు మనకు అర్థమవుతాయి. అంటే మనం లిటరీ మీనింగ్ చూసుకున్నప్పుడు రంగుదేముంది అంటాడు కవి మొదటి లైన్లో. రెండవ లైన్లో రుచిగానే ఉంటాయి అంటాడు. రంగు ఏమిటి, రుచిగా ఉండటం ఏమిటి అని చదువుతున్న పాఠకుడిలో ఒక అలజడి మొదలవుతుంది. ఇక మూడవ లైన్లో నేరేడు పళ్ళు అన్నప్పుడు ఈ మొదటి 2 లైన్లలో క్రియేట్ అయినటువంటి మిస్టరీ అనేది మూడవ లైన్తో రివీల్ అయిపోతుంది మనకి. వాహ్ అనుకుంటాం. అప్పుడు మళ్ళీ ఒకసారి రీరీడ్ చేస్తాం పోయాన్ని. రంగుదేముంది, రుచిగానే ఉంటాయి నేరేడు పళ్ళు అని. అంటే నేరేడు పళ్ళు నిజానికి కూడా నల్లగా ఉంటాయి చూడటానికి, కానీ వాటి రంగు కంటే ఆ రంగుదేముంది, రంగు ఎట్లా ఉన్నా మరి తిని చూసినప్పుడు అవి ఎంత రుచిగా ఉంటాయి. చాలా రుచికరమైనవి, ఆరోగ్యకరమైనటువంటి పళ్ళు కూడా. ఇది మనకు లిటరీ మీనింగ్. కానీ యాజ్ పోయిటరీ, యాజ్ ఇట్ ఈస్ సెడ్, పోయిటరీ లైస్ బిట్వీన్ ద లైన్స్ అండ్ బియాండ్ ద లైన్స్ అన్నప్పుడు దీన్ని మనం మనుషులకు ఆపాదించుకున్నప్పుడు మరిన్ని ఆలోచనలు మనకు కలుగుతాయి. నిజమే కదా. కాంప్లెక్షన్ ఆఫ్ ద పీపుల్ అంటే మనుషుల యొక్క రంగుదేముంది. ఒక్కోసారి మనం రంగును చూసి మనుషుల్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తారు కొందరు. నిజానికి రంగు కాదండి, ఆ మనుషులు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి సుగుణాలు మనకు తెలిసిపోతాయి. అప్పుడు అంతకుముందు వాళ్ళ రంగును చూసి మనం ఏర్పరచుకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. అంటే అసలు రుచి అప్పుడు తెలుస్తుంది మనకు. వాళ్ళు ఎంత మంచివాళ్ళు, ఎంత సుగుణాలు కలిగిన వాళ్ళు, ఎంత గొప్పవాళ్ళు అని వాళ్ళతో కాస్త స్నేహం చేసిన తర్వాత, వాళ్ళ అభిప్రాయాలు విన్న తర్వాత మనకు తెలుస్తుంది. ఇది అంతర్లీనంగా కవి చెప్పదలుచుకున్నటువంటి అంశం. కాబట్టి ఒక రంగును బట్టి మనిషిని మనం అంచనా వేయకూడదు. కాబట్టి రంగుదేముంది, నేరేడు పళ్ళు రుచిగానే ఉంటాయి. అట్లాగే మానవ స్వభావం గొప్పది. మనుషులు ఏ రంగులో ఉన్నా వాళ్ళ స్వభావం గొప్పది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదండి.